చంద్రబాబుకు మొదటి నుంచి ఉందో లేదో తెలియదు కానీ ఎప్పుడైతే హైటెక్ సిటీ కట్టి తన వల్ల ఒక ప్రయోజనం జరిగింది అని భావించాడో అప్పటి నుంచి అహంకారం మొదలైంది. తనకు తాను అపర చాణక్యుడు, మేధావి, రాజకీయాల్లో అందివేసిన చెయ్యి అంటూ ఆయన గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అయితే ఈ మేధావి జీవితానికి ఎప్పుడో ఒకప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ఇదే విధంగా ఆయన 100 ఏళ్లు బతకడు. అప్పటి వరకు రాజకీయాల్లో చక్రము తిప్పలేడు. అప్పుడేం చేయాలి? తన తర్వాతి తరాన్ని తయారు చేయాలి. అంటే కన్న కొడుకు నారా లోకేష్ ని పార్టీ అధినేతగా తీర్చిదిద్దాలి. కొంతకాలం క్రితం వరకు కూడా లోకేష్ రాజకీయాల్లో యాక్టివ్ గా తిరిగాడు. కానీ ఒక్కసారిగా లోకేష్ ని మాయం చేసేశాడు చంద్రబాబు. తన కన్న కొడుకును రాజకీయాలకు దూరం చేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు బాబు. టీడీపీ చంద్రబాబుతో అంతమైపోయేది కాదు. ఆయన ఉన్నా లేకున్నా మనుగడ సాగించాల్సిందే కదా. మరి అలాంటి టీడీపీని తన తర్వాత ఆ పగ్గాలు తన కొడుకు అప్పగించేలా తయారు చేయకుండా కేవలం మంగళగిరికి పరిమితం చేసేసి బావిలో కప్పను చేసేశాడు బాబు. లోకేష్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చి ఎలా ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుంటున్నాడు. లోకేష్కి ఈ విషయాలు నేర్పిస్తే చక్కగా ఎదిగే అవకాశము ఉంది. కానీ చంద్రబాబు అలా చేయట్లేదు. అసలు ఆ దిశగా ఆలోచించడమే లేదు. టీడీపీ నాదే అన్న ధీమా బాగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పార్టీ అధినేతగా ఎదిగాడు. మరి చంద్రబాబు తర్వాత ఎవరు అన్న ప్రశ్న చాలా కాలంగా ఉంది. అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపడతాడని అనుకున్నారు. కానీ చంద్రబాబు అతన్ని వాడుకుని వదిలేసి ఇప్పుడు అతని ఊసు మాత్రం ఎత్తడం కూడా మానేశాడు. దాంతో మళ్ళీ అదే ప్రశ్న తెరపైకి వచ్చింది. చంద్రబాబు తర్వాత టీడీపీని చూసేది ఎవరు అని. ఇక తర్వాత చంద్రబాబు స్కిల్ స్కామ్ లో జైల్లో ఉన్నప్పుడు నారా లోకేష్ ఎంత కష్టపడ్డాడో అందరూ చూశారు. తనకు అసలు పాలిటిక్స్ తో టచ్ లేకపోయినా ఢిల్లీ వెళ్లి పెద్దలతో మంతనాలు చేశాడు. తండ్రి తరపున వాదిస్తూ జాతీయ మీడియాలో కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అలాగే యువగళం పాదయాత్రలో 1000 కిలోమీటర్ల మేర నడిచి ప్రజల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇది చాలు కదా లోకేష్ కి రాజకీయాల మీద ఎంత పట్టుందో అన్న విషయం కార్యకర్తల్లో జోష్ నింపాడు. నిన్న మొన్నటి వరకు కూడా లోకేష్ వెళ్లిన ప్రతి సభలో కూడా యూత్ ఆయన వెంట నడిచింది. అమ్మయ్య, టీడీపీలో కొత్త తరం వచ్చింది అనుకుంటున్న టైంలో చంద్రబాబు తుస్మనిపించాడు. రాజకీయాలపై పట్టు లేకపోయినా అవకాశం ఇస్తే నేర్చుకుంటాడు లోకేష్. కానీ ఆ అవకాశాన్ని చంద్రబాబు అతనికి ఇవ్వడం లేదు. ఇప్పటికే చంద్రబాబుకు 75 ఏళ్ల వయసు. నెక్స్ట్ ఎలక్షన్స్ కి 80 ఏళ్లు వచ్చేస్తాయి. అప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి? అయితే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పార్టీ పరిస్థితి ఏంటా అని అంతా అనుకున్నారు. ఒకవేళ పార్టీ గెలిస్తే పరిస్థితి ఏంటి అని కూడా టీడీపీ తమ్ముళ్ళు ఆలోచించారు. ఆ సమయంలోనే వాళ్లకు కొత్త ఆశా కిరణంగా లోకేష్ కనిపించాడు. లోకేష్ కూడా అలాగే యాక్టివ్గా తిరిగాడు. మరి అలాంటి లోకేష్ ని ఎన్నికల ప్రచారానికి ఎందుకు తీసుకురావట్లేదు అనే విషయం మీద ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే టీడీపీ శ్రేణుల నుంచి ఒక మాట అయితే వినిపిస్తోంది. లోకేష్ ని, బాలకృష్ణని ఈ ఎన్నికల్లో హైలైట్ చేయకూడదు అనుకుంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంక్షలు విధించారని, అందుకే లోకేష్ ని ప్రచారానికి తీసుకురాకుండా ఆయన గురించి ఎక్కడా ప్రస్తావించకుండా ఉంటున్నారని అంటున్నారు. బాలకృష్ణ గురించి కూడా ఆ కారణంగానే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని తెలుస్తోంది. అయితే ఇది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే మరి లోకేష్ ని ఎందుకు ప్రచారానికి తీసుకురావట్లేదు? పవన్ కళ్యాణ్ కోసం జబర్దస్త్ టీమే రంగంలోకి దిగింది. సొంత అన్నలైన చిరంజీవి, నాగబాబు ప్రచారం కూడా చేస్తున్నారు. బాబాయ్ కోసం అబ్బాయి వరుణ్ తేజ్ ప్రచారం చేశారు. మరి లోకేష్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో ఉంది. అసలే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అందులోనూ పార్టీ పని అవుట్ అనుకున్న టైంలో పార్టీ కోసం కష్టపడి నిలబడ్డాడు. అందరితో తిట్లు తిన్నాడు. కష్టకాలంలో కాపాడింది కన్న కొడుకైనా ఇంకెవ్వరైనా కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలి కదా. కానీ చంద్రబాబు అలా ఇవ్వడం లేదు. పవన్ కళ్యాణ్ నిజంగా లోకేష్ ని హైలైట్ చేయకూడదు అన్నారా? లేదంటే లోకేష్ కి ఇంకా మాట్లాడడమే చేత కాలేదు కాబట్టి తన రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ మైనస్ అవుతాడో అని చంద్రబాబే లోకేష్ ని ప్రస్తుతానికి పక్కకు తప్పించి మంగళగిరికి పరిమితం చేశారా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎన్టీఆర్ తో గ్యాప్ లేకుండా తిరగబట్టే ఈ రోజు చంద్రబాబు ఇంత ఎత్తుకు ఎదిగాడు. కానీ చంద్రబాబు లోకేష్ ని తనతో ఎప్పుడూ తిప్పింది లేదు, రాజకీయ ఓనమాలు నేర్పింది లేదు. కొడుకు పెట్టిన రూల్ మరి చంద్రబాబుకు వర్తించదా? లోకేష్ మంగళగిరిలో ప్రచారం చేసుకోవాలంటూ రూల్ పెట్టిన చంద్రబాబు తాను కూడా కేవలం కుప్పానికి పరిమితమై ప్రచారం చేసుకోవాలి కదా. కానీ ఆయన మాత్రం అన్నీ చుట్టేయాలి. కొడుకు మాత్రం ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోవాలి. ఈ ఎన్నికల సమయంలోనే తిరగాలి, అందరితో చర్చించాలి, రకరకాల విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు తిరిగితేనే కదా అసలు పాలిటిక్స్ లోతేంటో తెలిసేది. ఇప్పటికే కొంత నేర్చుకున్నాడు లోకేష్. ఈ ప్రచారాల్లో తిరిగితే ఆరితేరిపోతాడు. మరి చంద్రబాబు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఎంతసేపు జగన్ టార్గెట్ చేస్తూ తిట్టడమే పనిగా పెట్టుకునే బదులు టీడీపీ భవిష్యత్తులో మనుగడ సాగించాలంటే లోకేష్ ని వెంట నడిపించుకుంటూ రాజకీయ పాఠాలు నేర్పు గురువా అని వైసీపీ శ్రేణులు సలహా ఇస్తున్నాయి. ఏదేమైనా జగన్ కి బోల్డ్ అంత వయసు ఉంది. అందులోనూ సొంత పార్టీ ఎలా నడిపించుకోవాలో, ఎలా పనులు చక్కబెట్టుకోవాలో ఎప్పటికీ ఆరితేరిపోయాడు. చంద్రబాబుకు అలా కాదు.
ఇప్పటికే వయసైపోయింది కాబట్టి ఇప్పటికైనా ఏ కుట్రల్ని పక్కన పెట్టి కన్న కొడుకు చెయ్యందించాలని రాజకీయ విశ్లేషకులు సూచన చేస్తున్నారు.